What's up, my people? Long time. This is Samir, and you're all watching a video which is from Dynasam YouTube channel. All good? I'm well and good. మనం క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ చాలా కాన్సెప్ట్స్ ఏం నడుస్తూ ఉంటాయంటే ఫ్యాట్ లాస్ చేయాలన్నా లేకుంటే లైక్ బల్కింగ్ చేయాలన్నా క్యాలరీస్ మ్యాటర్ చేస్తాయి అని అంటారు. ఆబ్వియస్గా మ్యాటర్ చేస్తాయి. బట్ ఇక్కడ సినారియోస్ మారే కొద్దీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. ఎట్లా అంటే ఒక పర్సన్ క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతా అంటాడు. ఇఫ్ అ పర్సన్ ఈజ్ ఫాలోయింగ్ అ గుడ్ డైట్, ఈజ్ కన్జ్యూమింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఇంటేక్, అప్పుడు ఈ సిచ్యువేషన్ వర్తిస్తుంది. లైక్ ఏదైతే క్యాలరీస్ తీసుకుంటా ఉన్నాడో క్లీన్ డైట్ నుంచి ఆ క్యాలరీస్ అనేవి కరెక్ట్ ప్రాపర్గా ఫంక్షన్స్ జరగడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే కటింగ్ చేస్తాడో ఏదైతే తింటాడో దానికంటే ఎక్కువ బర్న్ చేస్తే అప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది, ప్లస్ మజిల్ కూడా ప్రిజర్వ్ అవుతుంది. రైట్? ఇదే సినారియో కొంచెం మారుస్తాం. క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్. క్యాలరీస్ తీసుకుంటున్నా, సింపుల్ కార్బ్స్ నుంచి తీసుకుంటున్నా, ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి తీసుకుంటున్నా. లైక్ బిర్యానీ నుండి తీసుకుంటున్నా. బిర్యానీ నుండి సమ్వేర్ ఒక మీల్లో డైరెక్ట్ 800 to 1000 క్యాలరీస్, 800 to 1000 క్యాలరీస్ వచ్చేస్తాయి. సో 1000 క్యాలరీస్ నేను తీసుకుంటానా. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ ఉంటామో సమ్వేర్ 1500 to 1700 క్యాలరీస్ తీసుకుంటాం మనం. ఇంకా లెట్స్ ఎగ్జాంపుల్ 1700 క్యాలరీస్ తీసుకుంటాను. 1000 క్యాలరీస్ నేను బిర్యానీ నుంచే కవర్ చేసేసిన అండ్ రెస్ట్ ఆఫ్ ది 700 క్యాలరీస్ నేను ప్రోటీన్ ఫ్యాట్స్కి యూజ్ చేసుకుంటా. నేను ఆ సిచ్యువేషన్లో డెఫిసిట్లో ఉంటా కదా ఫ్యాట్ లాస్ అన్నప్పుడు. అంటే 1700 క్యాలరీస్ తీసుకుంటానా, నేను ఎంత బర్న్ చేయాలి? లైక్ 1800 or 1900 బర్న్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో మనం ఎప్పుడైతే బిర్యానీ తింటామో లోపల ఫంక్షన్ వేరే అవుతుంది. ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అది వేరే అవుతుంది. అదే ముచ్చటని మాట్లాడుకుంటాను. పాయింట్ ఆఫ్ వ్యూ మారే కొద్దీ లైక్ స్టేట్మెంట్ అనేది మారిపోతుంది. క్యాలరీస్ ఇన్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాలరీస్ అవుట్. ఎందుకు అంటే, సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ దిస్ వీడియో అండ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియో చూసినాక మీకు పక్కా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ వీడియో కాకుండా మనం చాలా మాట్లాడుకుంటాం ఈ వీడియోలో. ఈ మొత్తం హోల్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే, అది అర్థమైనాక మన డే టు డే లైఫ్లో అప్లై చేసుకోవాలి అంటే, ఓవరాల్గా న్యూట్రియంట్స్ మన బాడీలో ఎట్లా అబ్జార్బ్ అవుతాయి అండ్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, దాని ఫంక్షన్స్ ఏంటి అవి తెలుసుకోవాలి ఫస్ట్ మనం. సో న్యూట్రియంట్స్లో మనకి సింపుల్గా 2 టైప్స్ ఉంటాయి. ఐ మీన్ మ్యాక్రోస్ అండ్ మైక్రోస్. మ్యాక్రోస్ అంటే వాటర్, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వస్తాయి. ఎందుకు అంటే మ్యాక్రోస్ ఈజ్ అ బల్క్ ఆబ్జెక్ట్. అందుకనే ఇందులో మనం ఆబ్వియస్గా మన బాడీ మనం బతకాలి, మనం తినాలి, మన కడుపు మంచిగా నిండాలి అంటే ఎక్కువ తినాల్సి వస్తుంది. రైట్? when it comes to vitamins and minerals, అవి చిన్న చిన్న గోళీలు చిన్నగా ఉంటాయి. సో మన బాడీకి ఇది ఇంపార్టెంటే, ఇవి ఇంపార్టెంటే. బట్ మన బాడీకి ఎక్కువ మోతాదులో ఇవి కావాలి, తక్కువ మోతాదులో ఇవి కావాలి. సో అందుకనే క్లాసిఫై చేసిళ్ళు. మ్యాక్రోస్లో మనకి 4 ఉన్నాయి: వాటర్, ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్. అండ్ మైక్రోస్లో వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇది ఒకటి క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను. అండ్ ఇవి ఎట్లా యాక్ట్ చేస్తాయో ఇది ఫర్దర్గా వీడియోలో మాట్లాడదాం ఇన్ డీటెయిల్గా. బట్ ఇక్కడ హోల్ కాన్సెప్ట్ ఏంటి? క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్. సో ఈ ముచ్చట అర్థం అవ్వాలంటే మనం ఏ విధంగా మాట్లాడుకోవాలో ఆ దారిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్. ఆబ్వియస్గా మనం మాట్లాడుకున్నాం 2 సినారియోస్. ఎవరైతే క్లీన్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో ఆయన ఎప్పుడైతే బర్న్ చేస్తాడో ప్రాపర్గా ఫంక్షన్స్ జరుగుతాయి, అది వేరే ముచ్చట. సో సెకండ్ పర్సన్ ఎవరైతే బిర్యానీ తింటారో 1000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేసేసిళ్ళు అండ్ 700 క్యాలరీస్ ఇంకున్నాయి ప్రోటీన్ నుంచి, ఫ్యాట్ నుంచి కవర్ చేసేసిళ్ళు. బిర్యానీ నేను విదిన్ క్యాలరీస్లోనే తింటాను కదా, ఏంది నీ బాధ అని డౌట్ రావచ్చు. ఎందుకు అవ్వట్లేదు ఫ్యాట్ లాస్ అని కూడా క్వశ్చన్ రేస్ అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్బ్స్ మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే అది ఒక షుగర్ మాలిక్యూల్. అందులో మనకు టైప్స్ ఉంటాయి. ఐ మీన్ మోనోసాక్రైడ్, డైసాక్రైడ్, ఆలిగోసాక్రైడ్, పాలిసాక్రైడ్, మొత్తం చైన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. అది మొత్తం అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా మాట్లాడదాం. మీకు అర్థం అవ్వాలి అంటే ఇది పెద్ద ఒక టాపిక్ న్యూట్రిషన్. సో సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే మెయిన్ కాన్సెప్ట్ మాట్లాడదాం ఇక్కడ. కార్బోహైడ్రేట్స్ మనం మాట్లాడుకుంటే ఆబ్వియస్గా బిర్యానీలో కార్బ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మన ప్రాసెస్డ్ ఫుడ్లో అన్నింటిలో హై సోడియం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం కార్బ్స్లో చూసుకుంటే we have 2 types: simple and complex. సింపుల్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైతే మనం బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుంటే బేకరీ ఐటమ్స్, ఆయిల్లో ఎక్కువ వేయించిన ఫుడ్స్, అవి మొత్తం ఏదైతే ఫుడ్స్ మన బాడీకి చెడగొడతాయో అవి మొత్తం సింపుల్లోకి వస్తాయి. లైక్ బిస్కెట్ కూడా, చాక్లెట్ కూడా. కాంప్లెక్స్ ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటామో లైక్ ఓట్స్, రైస్, ఇడ్లీ, దోశ. మళ్ళీ ఈ దోశ సినారియో మారిపోతుంది, అది ఏ ఆయిల్లో చేసింది అది పక్కకు పెడితే ఓట్స్, దోశ, రైస్, వైట్ రైస్, బ్రౌన్ రైస్ అండ్ సమ్వేర్ కినోవా, ఇట్లాంటి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. ఎందుకు అంటే ఇది కొంచెం తుడిచి నెక్స్ట్ మాట్లాడతాం. డే టు డే లైఫ్లో మనం కొన్ని ఫుడ్స్ డివైడ్ చేసుకున్నాం, కొన్ని హెల్దీ అండ్ కొన్ని అన్హెల్దీ.
వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ప్రాసెస్డ్ ఫుడ్, మనం న్యూడిల్స్ షాప్ పోయినాం అనుకోండి, వాడు న్యూడిల్స్ ఇస్తాడు, మొత్తం ఫ్రై చేసి ఏదేదో సాస్లో యాడ్ చేసి మొత్తం ఇస్తాడు, అందులో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనం క్లీన్ డైట్ ఫాలో అవుతామో లైక్ ఓట్స్, అందులో ఫ్రూట్స్ వేసుకొని పీనట్ బటర్ వేసుకొని అట్లా చేస్తే అవి సమ్ క్యాలరీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, న్యూడిల్స్ ఒక 300 క్యాలరీస్ ఉన్నాయి, మన ఏదైతే మీల్ ఉందో ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్లాన్ది అది ఒక 300 క్యాలరీస్ ఉన్నాయి. ఇది తీసుకుంటే బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఓట్స్ తీసుకుంటే ఎట్లా రియాక్ట్ అవుతుంది, అది మాట్లాడదాం మనం. ఎప్పుడైతే మనం తింటామో లైక్ మౌత్ నుంచి అది ఈసోఫేగస్ నుంచి ట్రావెల్ చేస్తుంది, ట్రావెల్ చేసి స్టమక్లోకి పోతుంది అండ్ కొన్ని యాసిడ్స్ రిలీజ్ అయ్యి మొత్తం బ్రేక్ డౌన్ అయినాక నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్లో మనకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ అక్కడ మనకు అబ్జర్వ్ అవుతుంది ఏంది, కార్బోహైడ్రేట్ అయినా, ప్రోటీన్ అయినా, ఫ్యాట్ అయినా, సాల్యుబుల్ ఫైబర్ అయినా, ఎవ్రీథింగ్ మనం ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఏదో ఒకటి. సో ఆ సిచ్యువేషన్లో అబ్జర్వ్ అయ్యి ఎక్కడికి పోతుంది, మన బ్లడ్ వెజల్స్ అనేవి సీదా లివర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో లివర్ కాడికి పోతుంది. లివర్ కాడికి పోయినాక లివర్ డిసైడ్ చేస్తుంది మన బాడీలో ఏ ఆర్గన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలో. సో ఇక్కడ నుంచి వేరే ఉంటుంది ముచ్చట. ఫస్ట్ తిన్నాం, ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వచ్చింది, స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో విల్లర్స్ ఉంటాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ విల్లర్స్ మన ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయినాక లివర్ కాడికి పోతుంది, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది డైరెక్ట్ లార్జ్ ఇంటెస్టైన్లోకి పోయి త్రూ యానస్ మనం బౌల్ మూమెంట్ చేస్తాం, రైట్. ఈ ప్రాసెస్ మొత్తం అర్థమైపోయింది. ఇక్కడ నుంచి నువ్వు బిర్యానీ తింటున్నావా, నువ్వు ఓట్స్ తింటున్నావా, నీ బాడీకి తెలియదు. సో ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే సింపుల్, నువ్వు ఓట్స్ తిన్నా, బిర్యానీ తిన్నా సేమ్ ఇదే ప్రాసెస్ జరిగి స్మాల్ ఇంటెస్టైన్ వరకు వచ్చి అబ్జర్వ్ అవటం అది అవుతుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, ఎప్పుడైతే బిర్యానీ తీసుకుంటామో మన బాడీకి తెలియదు, సింపుల్గా తిన్నాం, ఈసోఫేగస్ నుంచి ట్రావెల్ చేసింది, స్టమక్లోకి వెళ్ళిపోయింది, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో విల్లస్ అబ్జర్వ్ చేసుకుంది. సో అక్కడ నుంచి బ్లడ్ వెజల్స్ కనెక్టెడ్ ఉన్నాయి మన లివర్కి, అక్కడికి అబ్జర్వ్ అయిపోతుంది, ఐ మీన్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది, రైట్. ఇది మొత్తం ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ఓట్స్, సింపుల్గా మనం తింటాం, అరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే బిర్యానీ తింటామో బిర్యానీలో మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ అది. ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ చేస్తారు అది ప్రిపేర్ చేయడానికి, అందులో కలర్స్ వేస్తారు, మసాలాస్ వేస్తారు, ఏదేదో మసాలాలు మన గట్ హెల్త్కి మంచిది కాదు. ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ తింటామో అక్కడ నేను ముందే చెప్పిన కార్బోహైడ్రేట్ ఈజ్ నథింగ్ బట్ షుగర్ మాలిక్యూల్, రైట్. షుగర్ మాలిక్యూల్స్ మనం బైండ్ అయి ఉన్నాయనుకోండి, అది ఆ చైన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఆ షుగర్ మాలిక్యూల్స్ ఇండివిజువల్గా లేకుంటే ఒకటి రెండో ఉన్నాయనుకోండి, మన గట్ అనేది సింపుల్గా డైజెస్ట్ చేసుకుంటుంది. సో ఇదే సిచ్యువేషన్ అవుతుంది మనకి. బిర్యానీ ఎప్పుడైతే తింటామో సింపుల్గా మన స్టమక్లో ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ఈజీగా బ్రేక్ డౌన్ అయినప్పుడు హెవీ గ్లూకోజ్ అండ్ వన్ మోర్ థింగ్, కార్బ్ మన బాడీలో గ్లూకోజ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈజీగా కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయిపోతాయో ఈజీగా గ్లూకోజ్ అనేది వచ్చేస్తుంది. ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్, ఐ మీన్ స్మాల్ ఇంటెస్టైన్ కాడ అబ్జర్వ్ అయ్యి లివర్ కాడికి వెళ్ళిపోతుంది. సో హెవీ గ్లూకోజ్ పుష్ ఇచ్చినప్పుడు మన బాడీ, అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. మన సెల్కి ఎనర్జీ కావాలి అంటే లైక్ ఇంటర్నల్గా కొన్ని ప్రాసెస్ జరుగుతాయి, లైక్ ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి, గ్లూకోజ్ కావాలి, మొత్తం రియాక్ట్ అయినాక మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఏటీపీ వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ జరగాలంటే ఇట్ టేక్ సమ్ టైం. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, గ్లూకోజ్ హెవీగా వచ్చేస్తుంది, మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి రెడీగా లేదు. ఆ సిచ్యువేషన్లో లివర్ ఎటు డిస్ట్రిబ్యూట్ చేయాలో అర్థం కాక లివర్ దగ్గర ఉంచేసుకుంటుంది ఏది, ఎక్సెస్ గ్లూకోజ్. అండ్ ఇది కూడా స్టోర్ చేసుకుంది లివర్. దాని తర్వాత ఏం చేస్తుంది, సింపుల్గా బెల్లీ రీజన్లో పుష్ చేస్తుంది. ఏది, బిర్యానీ తింటే అంటన్నా, లేకుంటే ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్, లేకుంటే ఏదైనా బిస్కెట్, కేక్, సంథింగ్ ఎప్పుడైతే తిన్నామో అవి ఎక్కువ ప్రాసెస్ అయినాయి అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు, డైజెషన్ చేయడానికి. సో డైజెషన్ చేయని పక్షంలో, ఐ మీన్ డైజెస్ట్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఈజీగా డైజెస్ట్ అయిపోతే ఈజీగా గ్లూకోజ్ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. బట్ మన బాడీ రెడీగా లేదు ఆ గ్లూకోజ్ని అబ్జర్వ్ చేసుకోనికి. అందుకనే లివర్ పైన హెవీ స్ట్రెస్ పడుతుంది. ఎక్కువ బింజ్ ఈటింగ్ చేసేటోళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది, అబ్జర్వ్ చేసి అనుకుంటా. అండ్ ఎవరైతే బింజ్ ఈటింగ్ చేస్తారో వాళ్ళకి వెన్ ఇట్ కమ్స్ టు మేల్ వాళ్ళకి బెల్లీ పెరుగుతుంది, వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ వాళ్ళకి థైస్ పెరుగుతాయి. ఇదే రీజన్. వెన్ ఇట్ కమ్స్ టు ఓట్స్ ఎక్కువ ప్రాసెస్ చేయలేదు. వెన్ ఇట్ కమ్స్ టు రైస్, అది కూడా ఎక్కువ ప్రాసెస్ కాదు. బ్రౌన్ రైస్, కినోవా, ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇది కూడా కార్బే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్, ఇది కూడా కార్బోహైడ్రేటే. ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ షుగర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఈ షుగర్ మాలిక్యూల్స్ పైన మనకి ఫైబర్ కోటింగ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రాసెస్ జరగలేదు. ఇక్కడ ప్రాసెస్ జరగని పక్షంలో షుగర్ మాలిక్యూల్ పైన ఫైబర్ కోటింగ్ ఆబ్వియస్గా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ప్రాసెస్ జరిగింది కాబట్టి షుగర్ మాలిక్యూల్ పైన ఏదైతే ఫైబర్ కోటింగ్ ఉందో అది వెళ్ళిపోయింది.
ఫైబర్ ఏం చేస్తుంది మన బాడీలో డైజెషన్ స్లో చేస్తుంది. సో ఇక్కడ బిర్యానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైబర్ లేదు కాబట్టి ఈజీగా డైజెషన్ జరిగింది, ఈజీగా గ్లూకోజ్ పుష్ ఇచ్చింది, మన బాడీ ఈజ్ నాట్ రెడీ టు అబ్జర్వ్. ఆ సిచ్యువేషన్లో బెల్లి కాడికి వెళ్ళిపోయింది, ఫస్ట్ లివర్ కాడ స్టోర్ అయ్యి ఇది జరిగింది ప్రాసెస్. సో నెక్స్ట్ ఓట్స్, షుగర్ మాలిక్యూల్ పైన ఫైబర్ కోటింగ్ ఉంది. సో ఎప్పుడైతే తింటామో ఈజీగా మన బాడీ అదే బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం చాలు కదా మన బాడీ కొంచెం ఫంక్షన్స్ ప్రాపర్గా చేసుకోవడానికి. ఓట్స్ తీసుకున్న మన బాడీ మెల్లమెల్లగా డైజెషన్ చేస్తుంది అండ్ మెల్లమెల్లగా అబ్జర్వ్ అవుతుంది గ్లూకోజ్. సో మెల్లమెల్లగా అబ్జర్వ్ అయినప్పుడు మెల్లమెల్లగా త్రూ బ్లడ్ వెజల్స్ త్రూ లివర్ కాడికి పోతుంది. లివర్ కాడికి పోయినప్పుడు స్లోగా గ్లూకోజ్ వస్తుంది కాబట్టి మన బాడీ కూడా స్లోగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. స్లోగా డిస్ట్రిబ్యూషన్ ఉంటే ఏమవుతుంది, మన సెల్లో ఏటీపీ, ఇది ఇంపార్టెంట్, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. వితౌట్ దిస్ మనం అసలు బతకలేము. ఇదేంది ఎనర్జీ, సింపుల్గా మనం మాట్లాడుకుంటే. బాడీలో ఎనర్జీ కావాలి అంటే గాలి కావాలి, వాటర్ కావాలి, ప్లస్ గ్లూకోజ్ కావాలి, అన్నం. సో O2 H2O ప్లస్ C6H12O6 గ్లూకోజ్. ఇది మొత్తం రియాక్షన్ జరిగి మనకు బై ప్రోడక్ట్ ఎనర్జీ రావాలి, కార్బన్ డైఆక్సైడ్ రావాలంటే ఇట్ టేక్ సమ్ టైం. సో ఈ గ్యాప్ స్లోగా ఏదైతే గ్లూకోజ్ వస్తుందో ఈ గ్యాప్కి మ్యాచ్ అవుతుంది. సో అందుకని ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అప్పుడు మనకి ఫ్యాట్ రాదు. ఎప్పుడు రాదు అంటే వితిన్ క్యాలరీస్లో తింటే. లేదు నేను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటాను, ఎక్కువ తీసుకుంటాను అంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఎంత స్లోగా వచ్చిన గ్లూకోజ్ అవర్ బాడీ ఈజ్ ఎనఫ్. ఇంత ఎనర్జీ తీసుకుంది, ఇంతే తీసుకుంటుంది. ఇఫ్ మనం ఇంత ఇచ్చినాం అనుకోండి, అవర్ బాడీ ఈజ్ నాట్ రెడీ టు యూజ్ దట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ క్యాలరీస్ ఆల్సో. సో ఆ సిచ్యువేషన్ ఈ రెస్ట్ ఆఫ్ ది క్యాలరీస్ ఉన్నాయి కదా, అప్పుడు లివర్ స్టోర్ చేసుకుంటుంది అండ్ బెల్లీ రీజన్లో స్టోర్ అవుతుంది. ఐ హోప్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఇది ముచ్చట, మనకి ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది, సో కాన్సెప్ట్ అర్థమైపోయింది. సో క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ వెన్ ఇట్ కమ్స్ టు బిర్యానీ. ఇక్కడ ఏమవుతుంది, మొత్తం గ్లూకోజ్ హెవీగా పుష్ చేస్తుంది అండ్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్. ఏది ప్యాంక్రియాస్ నుంచి, బీటా సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఆ ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ అయితే మన బాడీలో మన లివర్ అనేది గ్లూకోజ్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఆ సిచ్యువేషన్లో మనకి ఫ్యాట్ పెరుగుతుంది. ఇక్కడ నువ్వు ఫ్యాట్ లాస్లో ఉన్నావు అంటే నువ్వు ఫ్యాట్ని కట్ చేయడానికే కదా, ఆర్ వెయిట్ లాస్ చేస్తున్నావు అన్నా కదా అర్థం. సో ఇక్కడ నువ్వు సింపుల్ కార్బ్స్ తీసుకొని నువ్వు బిర్యానీ తిని మళ్ళీ పొట్ట పెంచి మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెంచి మళ్ళీ కట్ చేసి లాభమేముంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఓట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ స్లోగా జరుగుతుంది ఫంక్షన్. నువ్వు క్యాలరీ డెఫిసిట్లో ఉంటే ప్రాపర్గా రిజల్ట్స్ ఉంటాయి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కొంచెం వెనక్కి పోయి చూడండి అండ్ మళ్ళీ మొత్తం బ్లూ ప్రింట్ డిస్కస్ చేస్తున్నారు చూడండి. మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, బాడీ ఆర్గాన్స్, రైట్. వెన్ ఇట్ కమ్స్ టు బిర్యానీ, అది ఆల్రెడీ ప్రాసెస్డ్ ఫుడ్, అది ఆల్రెడీ ప్రాసెస్ అయింది కాబట్టి మన గట్ని అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ సిచ్యువేషన్లో ఎప్పుడైతే బిర్యానీ తింటామో లేకుంటే ఏదో ఒక ప్రాసెస్డ్ ఫుడ్ తింటామో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది మన బాడీలో. సో ఈజీగా అబ్జర్వ్ అయితే బిర్యానీ ఆర్ ఎవ్రీథింగ్ కంటైన్స్ కార్బ్స్. సో కార్బ్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయంటే మన బాడీలో గ్లూకోజ్ లాగా. సో ఎప్పుడైతే హెవీ గ్లూకోజ్ పుష్ వస్తుందో, మన బాడీలో హెవీ గ్లూకోజ్ వస్తుందో ఆ సిచ్యువేషన్లో హెవీగా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ అనేది మన సెల్ పైన ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇది చాలా డీప్ అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో మెల్లమెల్ల మాట్లాడదాం, మీకు అర్థం కాదు. సో ఎప్పుడైతే హెవీగా గ్లూకోజ్ వచ్చిందో అవర్ బాడీ ఈస్ నాట్ రెడీ టు అబ్జర్వ్ వెన్ ఇట్ కమ్స్ టు బిర్యానీ. సో ఆ సిచ్యువేషన్లో లివర్ స్టోర్ చేసుకుంటుంది. లివర్ కూడా స్టోర్ చేసుకున్నాక నాతో కావట్లేదురా బాబు అని సింపుల్గా బెల్లీ రీజన్కి పుష్ ఇస్తుంది. సో ఇక్కడ ఎందుకు స్టోర్ అవుతుంది అంటే ఫర్ ఫ్యూచర్ నీడ్. మన బాడీ చాలా స్మార్ట్. ఎప్పుడైతే మనం ఇవ్వని సిచ్యువేషన్లో ఎప్పుడైతే తినమో ఫుడ్, ఆ సిచ్యువేషన్లో యూజ్ చేసుకుందామని స్టోర్ చేసుకుంటుంది ఇది. సో ఎప్పుడైతే నేను క్యాలరీ డెఫిసిట్లో ఉంటానా, ప్రాపర్గా నేను ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటానా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. నేను ఓట్స్ తీసుకుంటాను లేకుంటే ఏదో ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటానా అంటే ఓట్స్ తింటాను, స్టమక్లో పోతుంది. ఇక్కడ నీకు డైజెషన్ జరగడానికి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి స్లోగా డైజెషన్ జరుగుతుంది, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది బాడీలోకి. స్లోగా రిలీజ్ అయ్యే సిచ్యువేషన్లో స్లోగా లివర్ కాడికి పోతుంది. లివర్ కాడికి పోయినాక స్లోగా వస్తుంది కాబట్టి మన బాడీలో ఈ ఎనర్జీ కావాలి అంటే ఈ ఫంక్షన్ జరగాలి.
ఈ ఫంక్షన్ ఏంది? చైన్ రియాక్షన్. ఐ మీన్ గాలి కావాలి, నీళ్లు కావాలి, ఎనర్జీ కావాలి. ఈ మొత్తం కలిపే మనకి ఏటీపీ ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ రావాలంటే ఈ ప్రాసెస్ జరగాలి. ఈ ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది మన సెల్లో. సో ఈ టైం ఎనఫ్. ఏదైతే గ్లూకోజ్ స్లోగా వస్తుందో ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి. సో ఈ సిచ్యువేషన్లో ఈ ప్రాసెస్ జరిగినాక మన బాడీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది గ్లూకోజ్ ఏదైతే వచ్చిందో మనం డెఫిసిట్లో ఉన్నప్పుడు. ఆ సిచ్యువేషన్లో లివర్ కాడికి పోతుంది కదా ఎక్సెస్ గ్లూకోజ్, ఎందుకంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకున్నాను మొత్తం. సో లివర్ కాడికి పోనే సిచ్యువేషన్లో లివర్ హెల్దీ ఉంటుంది. అదైతే ప్రాసెస్ ఫంక్షనింగ్ చేయాలో ఫంక్షనింగ్ ప్రాపర్గా అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి ఫైన్. అందుకనే నేను స్టార్టింగ్లో క్యాలరీస్ ఇన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు క్యాలరీస్ అవుట్ అని చెప్పిన. ఈ సిచ్యువేషన్ మంచిది, ఈ సిచ్యువేషన్ మంచిది కాదు. వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఓకే, నార్మల్గా పార్టీస్ పోయినప్పుడు లేకుంటే అట్లా. సో ఇది మన హెల్దీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అందుకని క్యాలరీస్ ఇన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు క్యాలరీస్ అవుట్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ మీకు అర్థం కాకపోతే, మీకు ఇది అర్థం కాకపోయినా దీనిపైన నేను సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. స్మాల్ ఇంటెస్టైన్ ఏదో అబ్జార్ప్షన్ ఏదో అన్నావు బ్రో అని అంటే దీని మీద ట్రై చేస్తా. ట్రై చేయటం కాదు, పక్క తీస్తా. జస్ట్ డూ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.